హాయ్ ఫ్రెండ్స్, తాపత్యులు ఎవరు, వారికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సూర్య భగవానుని కూతురు సావిత్రికి చెల్లెలు అయినటువంటి తపతి ఆమె అందాల రాశి మరియు గుణవంతురాలు కూడా. సూర్య భగవానుడు తన రెండవ కుమార్తె తపతికి మంచి గుణవంతుని చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఓసారి తపతి విహారం చేయడానికి తన స్నేహితురాలతో కలిసి అడవికి వెళుతుంది. ఇదిలా ఉండగా అజామీయుడిని కొడుకు సంవరణుడు మహాబలశాలి, ధర్మపరుడు, అంతకు మించి సూర్యుని భక్తుడు. ఒకరోజు సంవరణుడు అడవికి వేటకు వెళతాడు. తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని సేద తిరుగుతుండగా అటుగా వెళుతున్న ఓ అందమైన యువతను చూస్తాడు. ఆమెను చూచి ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయి ఆమెను తొలిచూపులోనే ప్రేమిస్తాడు ఆ సంవరణుడు. ఆమె దగ్గరికి వెళ్ళి, నీవు ఎవరు, ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతాడు సంవరణుడు. కానీ ఆమె సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. సంవరణుడు ఆమె మీద ప్రేమతో తను కనపడకపోయేసరికి ఆమె కోసం పిచ్చివాడిలాగా వెతుకుతుంటాడు. తన కోసం అంతగా ఆరాటపడుతున్న సంవరణుడిని చూసి ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. సంవరణుడు దగ్గరికి వచ్చి, ఓ రాజా, ఎందుకు పిచ్చివాడిలాగా తిరుగుతున్నావు అని అడుగుతుంది ఆ యువతి. ఓ సౌందర్య రాశి, నిన్ను చూసిన మరుక్షణం నిన్ను ప్రేమించాను. నిన్ను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. నీవు ఎక్కడ నాకు దూరం అవుతావోనని పిచ్చివాడిలాగా నీ కోసం వెతుకుతున్నాను. నీవు ఒప్పుకుంటే ఇప్పుడే గాంధర్వ వివాహం చేసుకుంటాను అని అంటాడు సంవరణుడు. ఆ రాజును చూసి నవ్వి, నేను సూర్యుని కుమార్తెను, సావిత్రికి చెల్లిని. నా పేరు తపతి. నన్ను వివాహం చేసుకోవాలంటే నీకు నాపై ప్రేమ ఉంటే నా తండ్రిని అడుగు, అప్పుడు మన పెళ్లి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ యువతి. ముందుగానే సూర్యుని భక్తుడు కాబట్టి ఎలాగైనా సూర్యుని ఆరాధించి ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటాడు సంవరణుడు. ఒకరోజు వశిష్ఠ మహాముని అటుగా వెళుతూ సంవరణుడి దగ్గరికి వస్తాడు. తన బాధను తెలుసుకుని సూర్యుని దగ్గరికి వెళతాడు వశిష్ఠ మహాముని. సూర్య భగవానుడు వశిష్ఠ మహామునికి సకల మర్యాదలు చేసి వచ్చిన కారణం అడుగుతాడు. వశిష్ఠ మహాముని ఇలా చెబుతాడు. పూర్వ వంశజుడు, ధర్మపరుడు, సద్గుణ సంపన్నుడు అయిన సంవరణుడు నీ రెండవ కుమార్తె తపతిని చూసి ప్రేమించాడు. మీరు మీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయాలని అని చెప్తాడు. సూర్యభగవానుడు కూడా సంతోషించి, నన్ను పూజించి ఆరాధించేవాడు నా కుమార్తెని వివాహం చేసుకుంటున్నాడని సంతోషించి, తపతిని మీరే తీసుకెళ్ళి మీ చేతుల మీదుగా వారిద్దరికి వివాహం చేయండి అని వశిష్ఠ మహామునికి చెబుతాడు. వశిష్ఠుడు తన వెంట తపతిని తీసుకువెళ్ళి సంవరణుడికి తపతికి వివాహం జరిపిస్తాడు. సంవరణుడికి తపతికి పుట్టినవాడు కురుడు. కురువంశీయులు కాబట్టి మీరు తాపత్యులు అయ్యారు అని అంగారపర్ణుడు అర్జునుడికి వివరిస్తాడు.